ప్రభుత్వం దగ్గరున్న వేల కోట్ల రూపాయలు అసలు దాన్ని ఎలా ఖర్చు పెడతారు? వాళ్ళ ఇష్టమా, లేక దానికి కూడా ఏమైనా రూల్సున్నాయా? ఈరోజు మనం ఆర్టికల్ 114 అనే ఒక పవర్ఫుల్ రూల్ గురించి మాట్లాడుకుందాం. ఇది ప్రభుత్వ ఖజానాకి ఒక తాళం చెవి లాంటిది. ఆసక్తికరంగా ఉంది కదూ? చూద్దాం ఇది ఎలా పనిచేస్తుందో. సరే, మరి అసలు ప్రశ్నకు వద్దాం. ప్రభుత్వం తన దగ్గరున్న డబ్బును తనకి నచ్చినట్టుగా ఖర్చు చేయగలదా, లేదా దానిపై ఎవరికైనా కంట్రోల్ ఉంటుందా? ఈ ప్రశ్నకు సమాధానం మన రాజ్యాంగంలోనే చాలా క్లియర్గా ఉంది. ఓకే, మన దేశానికి ఒకే ఒక పెద్ద బ్యాంక్ అకౌంట్ ఉందని ఊహించుకోండి. ఒక మాస్టర్ అకౌంట్. మనం కట్టే పన్నులు, ప్రభుత్వానికి వచ్చే ఆదాయం, తీసుకున్న అప్పులు, ఇలా ప్రతి రూపాయి వచ్చి ఈ అకౌంట్లోనే పడుతుంది. దీని పేరు కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. సింపుల్గా చెప్పాలంటే ఇది దేశం యొక్క అధికారిక ఖజానా అన్నమాట. మరి ఇంత పెద్ద ఖజానా ఉన్నప్పుడు దానికో పటిష్టమైన తాళం ఉండాలి కదా. మరి ఆ తాళం చెవి ఏంటి? అదే మన భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 114. ఈ ఆర్టికల్ చెప్పేది ఒక్కటే, చాలా సింపుల్ రూల్. అదేంటంటే ప్రభుత్వం చట్టబద్ధమైన అనుమతి లేకుండా ఈ ఖజానా నుండి ఒక్క రూపాయి కూడా బయటికి తీయలేదు. చూసారా, ఇష్టమొచ్చినట్టు ఖర్చు చేయడాన్ని ఆపే మొదటి రక్షణ కవచం ఇదే. అయితే ఆ చట్టబద్ధమైన అనుమతి అనేది ఎలా వస్తుంది? అది వినియోగ బిల్లు లేదా అప్రోప్రియేషన్ బిల్ రూపంలో వస్తుంది. నిజానికి ఈ బిల్లే ఆ ఖజానాను తెరవడానికి అవసరమైన అధికారిక తాళం చెవి. ఈ కీ లేకుండా ఆ లాకర్ అస్సలు ఓపెనవ్వదు. ఇక్కడ ఒక విషయం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఈ వినియోగ బిల్లు గనక పార్లమెంట్లో పాస్ అవ్వకపోతే అంతే సంగతులు. ప్రభుత్వం దేనికి డబ్బు ఖర్చు చేయలేదు. ఉద్యోగుల జీతాల దగ్గర నుండి సంక్షేమ పథకాల వరకు, చివరకు అభివృద్ధి పనులు కూడా అన్నీ ఆగిపోతాయి. ఇది కంపల్సరీ. దీనికి ఎలాంటి మినహాయింపులు లేవు, ఉండవు. ఓకే, ఈ తాళం చెవి ఎంత పవర్ఫుల్ అనేది మనకి అర్థమైంది. మరి ఇంత ముఖ్యమైన దాన్ని ఎలా తయారు చేస్తారు, దీని ప్రయాణం ఎలా మొదలవుతుందో స్టెప్ బై స్టెప్ చూస్తే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ బిల్లును నేరుగా ప్రవేశపెట్టరు. దానికంటే ముందు ఒక చాలా ముఖ్యమైన స్టెప్ ఉంది. అదేంటంటే ప్రభుత్వం ముందుగా తన ఖర్చుల షాపింగ్ లిస్ట్ను పార్లమెంటు ముందు ఉంచుతుంది. అంటే ఏ మంత్రిత్వ శాఖకు ఎంత డబ్బు కావాలో వివరంగా అడుగుతుందన్నమాట. ఈ లిస్ట్నే గ్రాంట్ల కోసం డిమాండ్లు అంటారు. లోక్సభ ఈ లిస్టుకు ఓకే చెప్పిన తర్వాతే అసలు కథ మొదలవుతుంది. సో ప్రాసెస్ చాలా సింపుల్. ఫస్ట్ ప్రభుత్వ ఖర్చుల లిస్టుకు, అంటే ఆ డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్కు లోక్సభలో ఆమోదం లభిస్తుంది. తర్వాత ఆమోదించిన ఆ ఖర్చులన్నింటినీ కలిపి ఒక వినియోగ బిల్లుగా తయారు చేసి లోక్సభలో ప్రవేశపెడతారు. అక్కడ దానిపై చర్చ జరిగి ఓటింగ్ తర్వాత పాస్ అయితే అది చట్టంగా మారుతుంది. అప్పుడుగాని ప్రభుత్వానికి డబ్బు ఖర్చు చేసే పవర్ రాదు. సరే, ఈ బిల్లులో ఏముంటుంది? ఇందులో ప్రధానంగా 2 రకాల ఖర్చులుండాయి. ఒకటి పార్లమెంటు ఓటింగ్ ద్వారా ఆమోదించిన ఖర్చులు, అంటే పలానా స్కీమ్కు ఇంత కావాలి అని అడిగి ఓటింగ్ ద్వారా తెచ్చుకున్నవి. ఇక రెండోది ఓటింగ్తో సంబంధం లేని కొన్ని తప్పనిసరి ఖర్చులు. ఉదాహరణకు రాష్ట్రపతి, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల జీతాలు, వీటిపై ఓటింగ్ ఉండదు. ఈ బిల్లేం చేస్తుందంటే ఈ రెండింటినీ కలిపి ఒకే ప్యాకేజ్గా, ఒకే చట్టంగా మార్చేస్తుంది. ఇది మామూలు బిల్లు కాదు, డబ్బుకు సంబంధించిన బిల్లు కదా. అందుకే పార్లమెంట్లో దీనికి కొన్ని స్పెషల్ రూల్స్ ఉంటాయి. అవేంటో చూస్తే ఈ వ్యవస్థ ఎంత పకడ్బందీగా ఉందో మనకే అర్థమవుతుంది. ఆ స్పెషల్ రూల్స్లో ముఖ్యమైనది ఏంటంటే ఈ వినియోగ బిల్లు ఒక మనీ బిల్లు. మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 110 ప్రకారం పన్నులు, ప్రభుత్వ అప్పులు లేదా కన్సాలిడేటెడ్ ఫండ్ నుండి డబ్బు తీయడం, ఇలాంటి అంశాలున్న ఏ బిల్లైనా ఈ ప్రత్యేక కేటగిరీ కిందకే వస్తుంది. మరి ఇది మనీ బిల్లు కావడం వల్ల ఏం జరుగుతుంది? దీనిపై పూర్తి అధికారాలన్నీ లోక్సభకే ఉంటాయి, అంటే ప్రజల సభకే. రాజ్యసభ, అంటే రాష్ట్రాల మండలి, ఈ బిల్లుపై చర్చించగలదు, సలహాలు ఇవ్వగలదు, అంతే. దాన్ని మార్చటం గానీ తిరస్కరించటం గానీ చేయలేదు. ఈ విషయంలో ఫైనల్ డెసిషన్ ఎప్పుడూ లోక్సభదే, ఫుల్ స్టాప్. దీని వెనక ఒక చాలా బలమైన ప్రజాస్వామ్య సూత్రముంది. ఏంటది? ప్రజల డబ్బును నియంత్రించే అధికారం ప్రజలు నేరుగా ఎన్నుకున్న ప్రతినిధులకే ఉండాలి. రాజ్యసభ సభ్యులు పరోక్షంగా ఎన్నుకుంటారు, కానీ లోక్సభ సభ్యులు మన ఓట్లతో నేరుగా ఎన్నికైనవాళ్లు. అందుకే ఆర్థిక విషయాల్లో లోక్సభకు తిరుగులేని అధికారమిచ్చారు. సరే, ఇంత పెద్ద ప్రాసెస్, ఇన్ని రూల్స్. అసలీ ఆర్టికల్ 114 ఎందుకు అంత ముఖ్యం? మన ప్రజాస్వామ్య వ్యవస్థకు ఇది ఎలా మేలు చేస్తుందో ఇప్పుడు సింపుల్గా చూద్దాం. మొట్టమొదటిగా ఇది ప్రభుత్వానికి ఫినాన్షియల్ డిసిప్లిన్ నేర్పుతుంది. అంటే ఒక ప్లాన్ ప్రకారం, ఒక బడ్జెట్ ప్రకారం ఖర్చు చేసేలా చేస్తుంది. ఇష్టమొచ్చినట్టుగా అదనపు ఖర్చులు చేయకుండా ఒక బ్రేక్ వేస్తుంది. రెండో పాయింట్, ఇది ఒక చట్టపరమైన గోడలాంటిది. పార్లమెంటు ఆమోదం లేని ఏ ఖర్చునైనా ఇది అడ్డుకుంటుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే ప్రజాధనం దుర్వినియోగం కాకుండా ఒక బలమైన రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఇక మూడవది చాలా ముఖ్యమైనది. దేశ ఖజానాపై అసలైన అధికారం ప్రభుత్వానికి కాదు, పార్లమెంటుకే ఉంటుందని ఇది చాలా స్పష్టంగా, గట్టిగా చెబుతుంది. అంటే ప్రజల ప్రతినిధుల చేతిలోనే అసలైన ఆర్థిక పవర్ ఉంటుందని ఇది నిర్ధారిస్తుంది. సో ఓవరాల్గా చూస్తే ఆర్టికల్ 114 కొన్ని కీలకమైన ప్రజాస్వామ్య సూత్రాలను కాపాడుతోంది. ప్రభుత్వ ఖర్చుకు చట్టబద్ధత కల్పిస్తుంది, ప్రభుత్వాన్ని ప్రజలకు జవాబుదారీగా ఉండేలా చేస్తుంది, ప్రజాధనాన్ని కాపాడుతుంది, మరియు దేశ ఆర్థిక వ్యవస్థపై పార్లమెంటు నియంత్రణను పటిష్టంగా ఉంచుతుంది. మనం ఇప్పటివరకు చర్చించుకున్నదంతా ఈ ఒక్క వాక్యంలోనే ఉంది. పార్లమెంటరీ ఆమోదం తర్వాతే
కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుండి డబ్బును విత్డ్రా చేయడానికి ప్రభుత్వానికి అధికారం ఇచ్చే వినియోగ బిల్లును ఆర్టికల్ 114 అందిస్తుంది. సింపుల్. పార్లమెంటు ఓకే చెబితేనే ప్రభుత్వ ఖర్చు, లేకపోతే లేదు. ఆర్టికల్ 114 చెప్పే అసలు విషయం ఇదే. సరే, ఇప్పుడొక ఆసక్తికరమైన ప్రశ్నతో ఈ వివరణను ముగిద్దాం. బడ్జెట్ అంతా పాస్ అయిపోయింది, అంతా ఓకే. కానీ సడన్గా ఒక ప్రకృతి వైపరీత్యమో మరో అత్యవసర పరిస్థితో వస్తే ప్రభుత్వానికి వెంటనే డబ్బు కావాలి గదా. మరప్పుడేం జరుగుతుంది? పార్లమెంటు సెషన్లో లేకపోతే పరిస్థితేంటి? మన రాజ్యాంగంలో దానికి కూడా ఒక ప్లాన్ ఉంది. కానీ అది మరో కథ. బహుశా దాని గురించి మరోసారి మాట్లాడు.